ఆగస్ట్ 4 దేవుని వాక్య ధ్యానం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. కీర్తనలు 122:6. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినమును చూసే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నారు. ఈ దినమును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవునిలో మనం స్థిరపరచబడి ఆయన ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుకు ఈరోజు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించెను. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయం దేవుని వాక్యము మనకిస్తున్న ఒక గొప్ప ఆజ్ఞ ఏమై ఉన్నది గమనించినట్లయితే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అంటే దేవుని యొక్క స్థలం, దేవుడు కోరుకునేటువంటి పట్టణం, ఆయన నివసించేటువంటి స్థలం, అలాంటి స్థలం కొరకు నువ్వు ప్రార్థించాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది, యెరూషలేము అంటే ఆ ప్రాంతాన్ని గురించి కాదు, దేవుడు కోరుకునే స్థలము అని అర్థం చేసుకోవాలి. అంటే ప్రభువు దేనినైతే కోరుకుంటున్నాడో అది క్షేమంగా ఉండడం కొరకు నీవు ప్రార్థించాలి. ప్రభువు ఎక్కడైతే ఉంటున్నాడో దానిని క్షేమంగా ఉంచేవారంగా మనం ఉండాలి. యేసు ప్రభుల వారు దేవుని మందిరం ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో, ఆ క్రమంలో ఏ విధంగా కోపాన్ని ప్రదర్శించారో మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ప్రియ విశ్వాసులారా, దేవుని మందిరం పాడవుతూ ఉండగా మనము చాలా స్పష్టమైనటువంటి వివరణతో, స్పష్టమైనటువంటి కార్యాలతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని మందిర క్షేమం కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థించేవానిగా ఉండాలి, దాని కొరకు ప్రయాసపడేవారికి ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఇదిగో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించండి, దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. ప్రత్యేకించి ఉదయం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నేడు బిడ్డల ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో ఉన్నత జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. దినదీవెనతో నింపండి. మీరే మహిమ పొందమని ప్రార్థించుచు బిడ్డలకు నీ ఆత్మ రక్షణలో నింపి సహాయం చేయండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.